అత్తగారు కనిపిస్తే చిరంజీవిని ఆపడానికి ఎవడు లేడే. ఆ మాటలేంటి, ఆ కామెంట్లేంటి. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఆడవాళ్ళని బాబు గారు ఇప్పుడు యాక్టర్ శివాజీ హీరోయిన్ల మీద కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. విన్నానండి. చాలా స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ మాటలు. దాంట్లో అనుమానం లేదు. అసలు ఈయనకి ఏంటండి పని? కాకపోతే నాకు భయమేస్తున్న విషయం ఏంటంటే, ఇతను ఇట్లా మాట్లాడాడనే కాదు. ఇతను మొదటివాడు కాదు ఈ తెలుగు సినిమాల్లో. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ, పద్మవిభూషణ్ బాలకృష్ణ స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడాడో మనకు తెలుసు. పద్మశ్రీ పుచ్చుకొని గర్వంగా కూర్చుని పీఠం ఎక్కి మాట్లాడే గరికపాటి ఏం మాట్లాడాడో మనకు తెలుసు. ఆడవాళ్ళ గురించి, వాళ్ళ బిగుతులు, వాళ్ళ శరీర అవయవాలు, వీటన్నిటి గురించి. ఈ పబ్లిక్ లైఫ్లో ఆడవారి పట్ల ఒక నీచమైన భావన ఉన్నవాళ్లే మగవాళ్ళు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు, ముఖ్యంగా సినిమా రంగం. ఇప్పుడు అది చిరంజీవి సినిమాలు కావచ్చు, అత్తగారు కనిపిస్తే చిరంజీవిని ఆపడానికి ఎవడు లేడే. ఆ మాటలేంటి, ఆ కామెంట్లేంటి. పవన్ కళ్యాణ్ జల్సా సినిమాలో ఆడవాళ్ళని ఎప్పుడు చేయాలో చెప్పాడు కదండి, ఎట్ట చేయాలో చెప్పాడు కదండి. దట్ డర్టీ ఫెలో, అతని గురూజీ అంటారంట, త్రివిక్రమ్ అనే శ్రీనివాసు, అతను రాశాడు కదా డైలాగులు. తిట్టాలి కదా వీళ్ళని, తిట్టడంతో ఆపకుండా కేసులు పెట్టాలి కదా, పెట్టలేదు. సో ఈ విచ్చలవిడితనం ఈ స్టూపిడ్ ఫెలోతో స్టార్ట్ కాలేదు. ఇది ఒక కల్చర్గా, ఒక టాక్సిక్ కల్చర్గా ఉంది.